ప్రధాని మోదీ కర్నూలు జిల్లా పర్యటన కార్యక్రమాలపై పీఎంఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. రేపు ప్రధాని కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. శివాజీ స్ఫూర్తి కేంద్రాన్ని సందర్శిస్తారు. ఆ తర్వాత కర్నూలులో 13,430 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. 2,880 కోట్లతో చేపట్టనున్న కర్నూలు 3 పోలింగ్ స్టేషన్ ని అనుసంధానం చేసే ట్రాన్స్మిషన్ వ్యవస్థకు ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 4,920 కోట్లతో ఓర్వకల్లు, కొప్పర్తి పారిశ్రామిక కారిడార్లలో పనులకు, పాపిగ్ని నదిపై వంతెన నిర్మాణం, ఎస్ గుండ్లపల్లి కనిగిరి బైపాస్ కు శంకుస్థాపన చేస్తారు. జాతీయ పారిశ్రామిక కారిడార్ డెవలప్మెంట్ అండ్ ఇంప్లిమెంటేషన్ ట్రస్ట్, ఏపీ పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థలు సంయుక్తంగా ఈ 2 కారిడార్ల అభివృద్ధి చేపడతాయని కేంద్రం తెలిపింది. 2 కారిడార్లలో 21,000 కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 1,00,000 మందికి ఉద్యోగ కల్పనకు కృషి చేస్తామని ప్రకటించింది. రాయలసీమ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధికి మరింత ప్రోత్సాహం ఇస్తుందని, అంతర్జాతీయ పోటీలో నిలవటానికి ఆస్కారం ఉంటుందని కేంద్రం భావిస్తోంది. 960 కోట్లతో అభివృద్ధి చేస్తున్న సభవరం శిలానగర్ మధ్య గ్రీన్ ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. 1,140 కోట్లతో చేపడుతున్న పీలేరు కాలూరు మధ్య 4 లైన్ల రహదారి విస్తరణకు, గుడివాడ సుజెల్లా మధ్య రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కు కూడా ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపనకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. 1,200 కోట్లతో చేపట్టిన కొత్త వలస విజయనగరం 4వ లేన్ను, పెందుర్తి సింహాచలం మధ్య రైల్ ఓవర్ బ్రిడ్జ్ ని ప్రారంభించనున్నారు. కొత్త వలస, బొద్దవార, సిమిలిగూడ, గోరాపూర్ సెక్షన్లను గెయిల్ గ్యాస్ పైప్ లైన్ ను జాతికి అంకితం చేయనున్నారు. రేపు కర్నూలులో ప్రధాని మోదీ శంకుస్థాపనలు చేయబోతున్నారు. మరి దానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ధరణి కిషోర్ అందిస్తారు. ధరణి కిషోర్, చెప్పండి. రేపు 16వ తేదీ ప్రధానమంత్రి మోడీ కర్నూలులో పర్యటించబోతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రధాని పర్యటన కొనసాగబోతోంది. రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో, అంటే సుమారు ఉదయం 10 గంటలకు కర్నూలు చేరుకున్న ప్రధాని ఆ తర్వాత ఇక్కడి నుంచి శ్రీశైలం బయలుదేరి వెళ్తారు. అక్కడ శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి అమ్మవార్లను దర్శించుకున్న తర్వాత శివాజీ స్ఫూర్తి కేంద్రంలో ఆయన సందర్శించి అక్కడి నుంచి తిరిగి మరి కర్నూలు చేరుకొని అక్కడి నుంచి కర్నూలు నన్నూరు సమీపంలో ఉన్నటువంటి టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు ప్రధాని కానున్నారు. సందర్భంగా పూర్తి స్థాయిలో కూడా 13,430 కోట్ల రూపాయల ఈ యొక్క అభివృద్ధి పనులకు ప్రధాని మోడీ శంకుస్థాపనలు చేయనున్నారు. పెద్ద ఎత్తున, అంటే జిఎస్టీ తగ్గింపు తర్వాత జిఎస్టీ 2.0 పేరుతో జిఎస్టీ తగ్గింపు చేసిన తర్వాత సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ నినాదంతో ఈ ప్రజల్లో జిఎస్టీ తగ్గింపు వల్ల ఎలాంటి మేలు జరగబోతుంది, సామాన్య మధ్యతరగతి ప్రజలకు ఎంత సేవింగ్స్ జరుగుతుంది అన్న దాన్ని వివరించేందుకు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లుగా అధికారులు చెప్తున్న పరిస్థితి కనపడుతోంది. అయితే ఇందులో ముఖ్యంగా కూడా జాతీయ రహదారులతో పాటు హలో చెప్పండి కిషోర్, చేసే ప్రాజెక్టులు ఉన్నాయి. అయితే కర్నూలులో 2,880 కోట్లతో అదనపు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టులకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,780 కోట్లతో పారిశ్రామిక వాడను అభివృద్ధి చేస్తూ దానికి సంబంధించి డ్రోన్ సిటీకి సంబంధించినటువంటి శంకుస్థాపనలు కూడా ఆయన చేసే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇటు కొత్త వలస విజయనగరం మధ్య 493 కోట్లతో చేపట్టే 4 రైల్వే లైన్ల ప్రతిపాదన, ఇంకొకటి పెందుర్తి సింహాచలం మధ్య నార్త్ స్టేషన్ మధ్య ఉన్నటువంటి 140 కోట్ల నుంచి రైల్వే వంతెనకు సంబంధించి, అలాగే సభవరం నుంచి శీలానగర్ వరకు 13 కిలోమీటర్ల మేర 904 కోట్లతో నిర్మించే 6 వరుసల గ్రీన్ ఫీల్డ్ హైవేకి సంబంధించిన శంకుస్థాపన, వాటిని జాతికి అంకితం చేసే ప్రాజెక్టులు, ఇలా సుమారుగా 18 దాకా
ప్రాజెక్టులకు సంబంధించి ఇక్కడ కర్నూలు నుంచి ప్రధాని శంకుస్థాపనలు జాతికి అంకితం చేసే Okay, right, కార్యక్రమాలు Kishore. చేయనున్నారు. పూర్తి స్థాయిలో కూడా ప్రధాని మోడీ పర్యటన ఇటు రాయలసీమ వాసులతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరిన్ని వరాల జల్లు కురిపిస్తుందని ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం నేతలందరూ చెప్తున్న పరిస్థితి ఉంది. ఏది ఏమైనప్పటికీ రేపు ఉదయం 8 గంటలకు ఢిల్లీలో బయలుదేరేటువంటి ప్రధాని 10:30కు కర్నూలు చేరుకొని అక్కడి నుంచి శ్రీశైలం వెళ్లి ఆ తర్వాత కర్నూలులో బహిరంగ సభలో పాల్గొనే జాతిని ఉద్దేశించి ప్రసంగించి మొత్తంగా జీఎస్టీ తగ్గింపు మిగతా అన్ని రకాల రాజకీయ పరిణామాల మీద ప్రకటనలు చేస్తారనేటువంటి ఒక ఆసక్తికరమైనటువంటి